కడప జిల్లా బి కోడూరు మండలం బి కోడూరు హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం సీతారామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లెమ్మలకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరింది. మహిళల అభివృద్ధి కోసం చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, నాడు నేడు ఇలాంటి పథకాలు ఎన్నో మన జగనన్న అందించాడని, రానున్న ఎన్నికల్లో మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సీతారామరెడ్డి, జెడ్పీటీసీ దావీదు, ఎంపీపీ కోడూరు చెన్నమ్మ, మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, యోగానందరెడ్డి, ఓ ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీలు, వివోలు తదితరులు పాల్గొన్నారు. కానీ మీరు ఒక్కసారి గమనిస్తే ఏ హామీని కూడా నెరవేర్చకుండా 5 సంవత్సరాల తర్వాత మరి ఆయన యొక్క ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూశాడు. ముఖ్యంగా అక్క చెల్లెమ్మల ఆగ్రహాన్ని చవిచూసి ఆయన మళ్ళీ ఇంటికి మీరంతా కూడా పంపించినటువంటి నేపథ్యం. అదే జగనన్న మళ్ళీ కూడా 2019లో అప్పటికి 25,000 కోట్ల రూపాయలకు పైగా మీకంతా కూడా డ్వాక్రా 4 విడతల్లో కూడా పూర్తిగా మరి ఇచ్చినటువంటి సంకల్పం, ఒక గొప్ప మనసు జగనన్నది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మీ అందరికీ కూడా మరి విడతలుగా వారం 2 వారాల్లో ఈ 4వ విడత ఈ అమౌంట్ కూడా మీ ఖాతాల్లో వచ్చేటువంటి విషయంగా ఈ సందర్భంగా పెన్షన్ కానుక, రైతు భరోసా అంటే ఏదో కాలం గడిపేసి వాళ్ళు చెప్పిన హామీలు కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. కానీ జగనన్నకు మిగతా నాయకులకు ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే మీకు పథకాలు ఇచ్చి వదిలేయటంలా మిమ్మల్ని ఆర్థికంగా, ఎందుకంటే ఎంతకాలం మనం ఏది ఒకరు సహాయం చేయలేరు కదా. మీరు ఆర్థికంగా నిలదొక్కుంటే, ఒక వ్యాపారం పెట్టుకొని ఒక పాడి పరిశ్రమ మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు.